తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి యాక్షన్ మొదలుపెట్టారు. పార్టీ లైన్ అనే లక్ష్మణ రేఖ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మున్నూరు కాపుల మీటింగ్ పై మేడం గరంగరంగా ఉన్నారు. మరోవైపు వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల సమావేశంపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శల అని నిలదీశారు ఆమె. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీని పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీని పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎటువంటి డిస్కషన్స్ వచ్చాయి? జగన్కు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత 42% మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్లను ప్రకటించాలని ప్రభుత్వం ఒక తీర్మానం చేసిన తర్వాత బీసీ కులాలకు సంబంధించి దీనిలో హర్షం ప్రకటించి కొన్ని కృతజ్ఞతా సభలు పెడుతున్నాయి. సో దానిలో భాగంగానే నిన్న VH ఇంట్లో తెలంగాణ మునూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీతో పాటుగా BRS సంబంధించిన నేతలు కూడా అటెండ్ అయ్యారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ లైన్లో బీసీ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలుపుతూ ఒక సభను పెట్టాలని నిర్ణయించినప్పటికీ కూడా BRS BJP నాయకులు దానికి సంబంధించిన కులగణనకు సంబంధించిన కొంత వ్యతిరేకించే ప్రయత్నం చేశారు అనేది దాంట్లో వచ్చిన ప్రచారం. సో దీనిలో భాగంగానే కులగణన రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్, దేశానికి రోడ్ మ్యాప్ చేసే విధంగా ఈ కులగణన ఉన్న నేపథ్యంలో సో దాన్ని ఎలా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండగానే వేరే పార్టీ నేతలను తీసుకొచ్చి ఎందుకు తిట్టించారు అనేది మీనాక్షి నటరాజన్ వచ్చిన మొదటి రోజే ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పైన వేటు వేశారు. సో ఇప్పుడు కూడా ఇదే అంశం పైన పార్టీలో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమంటూ మొన్న విస్తృతస్థాయి సమావేశంలో కూడా మీనాక్షి నటరాజన్ చాలా గట్టిగా చెప్పారు. సో దానిలో భాగంగానే ఈ డిసిప్లిన్ క్రాస్ అయిన వారికి ఎందుకు మనం సీరియస్గా తీసుకోకూడదు అంటూ కొంతమంది పార్టీ నేతలు కూడా సూచించిన సూచనల ప్రకారం ఈ మీటింగ్ పైన కూడా మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటానని కూడా ఆమె చెప్పారు. ఇక VH కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు, TV9తో మాట్లాడారు. తాము ఏర్పాటు చేసిన సమావేశంలో BRS BJP నేతలు కూడా తమకు మద్దతు పలికారు, కులగణన విషయంలో సపోర్ట్ చేశారు అంటూ VH చెప్తున్నారు. కేవలం మునూరు కాపు సంఘం దానికి సంబంధించి మునూరు కాపు ప్రాతినిధ్యానికి సంబంధించి మంత్రివర్గంలో ప్రాతినిధ్యానికి సంబంధించి మాత్రమే చర్చ జరిగింది. మంత్రివర్గంలోకి తమను తీసుకోవాలనే డిమాండ్ మాత్రం వినిపించామనేది అయితే VH చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.